స్టూడెంట్ మ్యాపింగ్.
Good afternoon, Ali sir. గుడ్ ఆఫ్టర్నూన్. కీవర్డ్స్ ఎవరన్నా వర్కౌట్ చేశారా? ఎనీవన్ కీవర్డ్ చేసిన వాళ్ళు ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూపిస్తారా? కీవర్డ్స్ వెంకటరమణ. ట్రై చేసి ఒకసారి నేను చెప్తాను. ప్రింటర్ నాలో ఒక ప్రింట్అవుట్ తీసేసి ఒక పేజ్ అనేది ఒక పేజ్ అనేది ఇప్పుడు వినిపిస్తుంది అందరికి? ఓకే, ఒక్క సెకండ్. విజయ్ క్లాస్ లో ఉన్నా, మళ్ళీ చేయనా? ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, లేట్ అయిపోయింది. సో కీవర్డ్స్ పైన ఎవరైనా వర్కౌట్ చేశారండి? ఇక్కడ చూడండి, బేసిక్ ఒక క్యాంపైన్ ఈరోజు రన్ అవుతుంది. ఈరోజు డేట్ చూడండి, 29/30 అప్లై. లాస్ట్ 2 days లో జరిగిన క్యాంపైన్ రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తున్నారా? January 29th అండ్ 30th January. ఇక్కడ ఏమంటున్నాడు క్లిక్స్ లో, రిపోర్ట్స్ లో, ఆన్ అన్ యావరేజ్ గా నా యాడ్ అనేది జనాలకి 258 times అనేది కనిపించింది.
ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది 258 ఇంప్రెషన్స్ అనేవి నా యాడ్కి వచ్చాయి. ఓకే, అయితే ఈ 258 టైమ్స్ చూపించినప్పుడు 26 పీపుల్ మాత్రము మన యాడ్ పైన క్లిక్ చేసి ఎయిదర్ వెబ్సైట్ కానీ లేదంటే మన ప్రొఫైల్స్ ఏదైతే రిక్వైర్డ్ ప్రొఫైల్స్ ఇచ్చామో ఆ ప్రొఫైల్ కి ల్యాండ్ అయ్యారు. క్లియర్? ఇంప్రెషన్స్ 258. మన యాడ్ చూసిన తర్వాత యాడ్ పైన క్లిక్ చేసి 26 మంది మాత్రము మన వెబ్సైట్ కానీ మన సమ్ ఎక్సెట్రా ప్రొఫైల్స్ కానీ చూడడం జరిగింది. ఓకే, సో దాంట్లో అగైన్ 26 క్లిక్స్ కి యావరేజ్ గా 47 రూపీస్ అనేది గూగుల్ వాడు కట్ చేశాడు. అది కొంచెం వాయిస్ పడిందా? ఇతన్ని మ్యూట్ చేయమని చెప్పరా ఎవరైనా? సి అగైన్ మెటాలో మనకి లీడ్కి ఇంత అని పడింది కదా, ఒక లీడ్ వచ్చినప్పుడు లీడ్కి ఇంత అని చార్జ్ చేశాడు. ఇక్కడ ఉన్నట్టుంది మెటా కూడా, ఒక్క సెకండ్. ఇక్కడ చూడండి, ఇది మెటా రిజల్ట్. ఏంటి? మెసేజ్ కన్వర్షన్స్ స్టార్టెడ్ అంటే మెటాలో మన యాడ్ అనేది వాట్సాప్ కి ల్యాండ్ అయింది. అంటే మన యాడ్ పైన క్లిక్ చేసి జనాలు 20 మంది వాట్సాప్ ఏదైతే కంపెనీ ఉంటుందో ఇక్కడ దీనికి రిలేటెడ్ వాట్సాప్ పైన క్లిక్ చేసి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది షేర్ చేయడం జరిగింది, ఎంక్వైరీ ప్లేస్ చేయడం జరిగింది. అయితే ఈ 20 మందికి ఒక్కొక్కరికి 25 రూపీస్ చొప్పున 511.61 అనేది ఛార్జ్ చేశాడు. ఓకే, అదే మనం దీంట్లో ఇక్కడ చూడండి, ఇంకొకటి 59 కౌంట్ ఉంది, ఒక్కొక్క లీడ్ కి 14 రూపీస్ ఉంది, ఇక్కడ 856 ఉంది. కానీ మనం యాడ్ అనేది కరెక్ట్ గా చేయకపోతే ఇది వచ్చినా రాకపోయినా కూడా మనకి అమౌంట్ అనేది స్పెండ్ అవుతుంది మెటాలో. ఓకే, అర్థం చేసుకోండి క్లియర్ గా. సో మెటాలో ఏమవుతుంది, మనం వన్స్ యాడ్ అనేది ప్లేస్ చేసేసాము, యాడ్ పెట్టేసిన తర్వాత డైలీ బడ్జెట్ ఒక 500 రూపీస్ అనేది మెటాకి ఫేస్బుక్ వాళ్ళకి పే చేసాము. చేసిన తర్వాత 500 రూపాయలు అయిపోయేదాకా యాడ్ అనేది కనిపిస్తుంది. ఈ రిజల్ట్స్ ఇక్కడ ఎస్టిమేటెడ్ కాల్ కన్ఫర్మేషన్ క్లిక్స్ ఇది 0 ఉంటుంది. పర్ ఎస్టిమేటెడ్ కాల్ కన్ఫర్మేషన్ క్లిక్ 14.51 ఇది కూడా 0 ఉంటుంది. ఇక్కడ మాత్రం 500 రూపీస్ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ నీకు రిజల్ట్ వచ్చినా రాకపోయినా, ఈ రెండు రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా యాడ్ అనేది నేను చూపించినందుకు అమౌంట్ అనేది డెబిట్ చేసేస్తాను అంటాడు మెటా వాళ్ళు, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో. ఓకే, అదే ఇప్పుడు నేను గూగుల్ ఓపెన్ చేస్తే, ఇక్కడ నేను గూగుల్ ఓపెన్ చేస్తే మ్యాండేటరీగా ఇంప్రెషన్స్ అని ఉంది కదా, ఇక్కడ ఇంప్రెషన్స్ అని ఉంది. ఈ ఇంప్రెషన్ కి డబ్బులు అనేది తీసుకోడు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పైసా ఫర్ గోల్డ్ 24 రెడ్ కలర్ ఇమేజ్ 01/20/25. ఇక్కడ 2 వాట్ ఈస్ 2 రిజల్ట్స్ ఎంత 2, రీచ్ 3268, ఇంప్రెషన్స్ 3617. ఓకే, ఇక్కడ కాస్ట్ పర్ రిజల్ట్ 116 రూపాయల 77 పైసలు, అమౌంట్ స్పెండ్ అయింది 233.53. ఓకే, అయితే ఇప్పుడు నేను మేజర్గా చెప్తుంది ఏంటంటే ఇక్కడ రిజల్ట్స్ 0 ఉంది. ఓకే, ఇక్కడ రిజల్ట్స్ 0 ఉంది, కాస్ట్ పర్ రిజల్ట్ 0 ఉన్నా కూడా మెటాలో ఈ రెండు రీచ్ అండ్ ఇంప్రెషన్ అంటే అందరికీ ఐడియా ఉంది అని అనుకుంటున్నాను మరి. సో ఈ రీచ్ ఇంప్రెషన్ చూపించినందుకు గాను ఈ అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో. రీచ్ అండ్ ఇంప్రెషన్స్ కి అమౌంట్ అనేది డెబిట్ చేసేస్తాడు. ఎయిదర్ మీకు రిజల్ట్స్ వచ్చాయా రాలేదా అనే దాంతో
మెటా వాళ్ళకి సంబంధం లేదు. ఓకే, అదే ఇప్పుడు నేను గూగుల్ యాడ్స్ ఓపెన్ చేస్తే ఇప్పుడు నాకు ఇదే ఇంప్రెషన్ 258 ఉంది. ఈ ఇంప్రెషన్ కి మనకి డబ్బులు ఏమి కట్ అవ్వవు. ఓకే, ఈ ఇంప్రెషన్ కి మనీ ఏం డెబిట్ అవ్వదు. మనీ ఎప్పుడు డెబిట్ అవుతుంది? ఇక్కడ ఈ క్లిక్ అనేది జరిగినప్పుడు, మన యాడ్ అనేది కస్టమర్ కి కనిపించినప్పుడు, ఆ యాడ్ కస్టమర్ ని అట్రాక్ట్ చేసి కస్టమర్ మన యాడ్ పైన క్లిక్ చేస్తే తనకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ కానీ సమ్ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్స్ అవుతాయి. ఓకే, సో ఈ యాక్షన్ జరిగినందుకు కాను అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది గూగుల్ యాడ్స్ లో. ఎట్లా డెబిట్ అవుతుంది అంటే 26 ఒక్కొక్క క్లిక్ కి యావరేజ్ సిపిసి కాస్ట్ పర్ క్లిక్ యావరేజ్ గా ఒక్కొక్క క్లిక్ కి ₹46.72 పడింది. టోటల్ కాస్ట్ ఆల్మోస్ట్ లాస్ట్ 2 days లో ఒక 1200 వరకు ఖర్చు అయింది. ఓకే, రైట్. సారీ, ఇక్కడ చూడండి. బెస్ట్ స్క్రీన్ కనిపించకపోతే ఒకసారి అడగండి. ఓకే, యాడ్ కనిపించట్లేదు. అర్థమవుతుందా ఏం చేస్తున్నానో? ఎనీవన్ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. సెర్చ్ చేస్తున్నాను యాడ్స్ కోసమే. ఏమన్నా యాడ్స్ అనేవి ఇప్పుడు లైవ్ ఉన్నాయా లేవా చూస్తున్నాను. సార్ మళ్ళీ రిపీట్ చేయండి సార్ ఒకసారి. నేను ఇప్పుడు చేస్తుంది యాడ్స్ అనేవి లైవ్ లో ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేస్తున్నాను. ఇన్ కేస్ కొన్ని ఛాన్సెస్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఈ డివైసెస్ వల్ల కూడా యాడ్ అనేది కనిపించదు. అదే ఒక్క సెకండ్ నా మొబైల్లో చెక్ చేస్తాను, ఆగండి. లేదంటే ఎవరన్నా సెర్చ్ చేయండి మీ మొబైల్లో బెస్ట్ ఆస్ట్రాలజర్ ఇన్ విజయవాడ అని. ఎనీవన్ చేస్తారా చేయరా? చేస్తున్నారా? ఎవరైనా యాడ్ అనేది చెక్ చేస్తే మన యాడ్ అనేది ఎట్లా కనిపిస్తుంది అంటే, సో దీస్ ఆర్ యాడ్ సెట్స్ అన్నమాట. యాడ్ లో యాడ్ సెట్స్ అంటాం దీన్ని. ఇది యాక్చువల్ యాడ్. ఈ యాడ్ అనేది యాడ్ సెట్ కి రిలేటెడ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టైప్ చేశాను కదా, ఒక 4-5 కీవర్డ్స్ టైప్ చేశాను. ఆ కీవర్డ్స్ అనేవి టైప్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా మన యాడ్ అనేది ఇట్లా కనిపిస్తుంది జనాలకి. ఓకే, ఇట్లా కనిపిస్తుంది. సేమ్ ఇదే వ్యూ అనేది మనకి గూగుల్లో వస్తుంది, రైట్? సో అయితే లాస్ట్ క్లాస్లో మనం కంప్లీట్గా కీవర్డ్స్ పైన వర్కౌట్ చేసాము. అండ్ కీవర్డ్స్ అనేవి ఎన్ని ఫేజెస్లో ఉంటాయి, కేటగిరీ ఆఫ్ కీవర్డ్స్ అనేవి చూసాము, రైట్? ఆ కీవర్డ్స్ అనేవి ఇక్కడ ఎలా ఉంటాయో చూడండి ఒకసారి. ఎన్ని మ్యాచెస్ చెప్పాను కీవర్డ్స్? కీవర్డ్ మ్యాచ్ టైప్. కీవర్డ్స్ ఏమంటుంది? బ్రాడ్ మ్యాచ్, ఫేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, రైట్? 3 type of keywords. బ్రాడ్ మ్యాచ్ ఇన్ ద సెన్స్, ఇక్కడ నేను ఏమని పెట్టా? బెస్ట్ ఆస్ట్రాలజర్. ఈ బ్రాడ్ మ్యాచ్ లో ఎవరు ఎలా టైప్ చేసినా కూడా దాంట్లో ఆస్ట్రాలజర్ లేదంటే ఈ కీవర్డ్ ఉంది అంటే
ఆటోమేటిక్గా నా యాడ్ అనేది వాళ్ళకి చూపించేస్తాడు. ఓకే, అదే నేను ఫ్రేజ్ మ్యాచ్ ఉంది. ఫ్రేజ్ మ్యాచ్ అంటే మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఆస్ట్రాలజీ, రైట్? సో ఇప్పుడు ఎవరన్నా కూడా ఒక పర్టికులర్ పర్సన్ ఆస్ట్రాలజీ రిలేటెడ్ టు మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అని టైప్ చేస్తాడు. అలా టైప్ చేస్తే రాదు, సారీ. మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఆస్ట్రాలజీ ఇన్ విజయవాడ, బెస్ట్ ఆస్ట్రాలజర్ ఫర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఆస్ట్రాలజీ. ఇట్లా ఎవరన్నా టైప్ చేశాడు అంటే మనం టైప్ చేసిన సెంటెన్స్ లో ఎగ్జాక్ట్ గా ఈ లైన్స్ అనేవి సేమ్ అదే రిపీట్ అయ్యాయి అంటే మనకి ఆ యాడ్ అనేది కనిపిస్తుంది. ఓకే, అదే కనుక ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉందనుకోండి, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఏమైనా ఉందా? అన్ని ఫ్రేజే ఉన్నాయి దీంట్లో. ఓకే, అదే ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాక్ట్ మ్యాచ్ కనుక తీసుకుంటే ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉండాలి. ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే లవ్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ బై ఆస్ట్రాలజీ. దీంట్లో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ పోయినా కూడా ఇక్కడ ప్రాబ్లంలో ఓ పోయింది అనుకోండి, సేమ్ ఇదే మీరు టైప్ చేశారు ఇంటర్నెట్లో, కానీ పిఆర్ఓ బదులు పిఆర్బి అని టైప్ చేశారు, అప్పుడు మనకేంటంటే యాడ్ అనేది కనిపించదు. ఇక్కడ లెటర్ టు లెటర్, వర్డ్ టు వర్డ్, ఇక్కడ నేను ఏదైతే ఎగ్జాక్ట్గా ఇస్తానో అదే గూగుల్లో చెక్ చేయాలి, అప్పుడు మాత్రమే నా యాడ్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ అన్నమాట. ఆల్మోస్ట్ బ్రాడ్ మ్యాచ్ అనేది ఎవరికి అంటే మనము ఒక 5 years చూసుకుంటే మనం పనిచేసే కంపెనీస్లో ఎక్కడ కూడా బ్రాడ్ మ్యాచ్ అనేది వాడరు. ఎందుకు వాడరు అంటే వేస్ట్ అయిపోతాయి డబ్బులు. ఇప్పుడు మీరు చూస్తే ఆల్రెడీ నిన్న ఈ రోజుకి 1000 రూపాయలు ఖర్చు అయిపోయింది, రైట్? అదే నేను బ్రాడ్ మ్యాచ్ పెట్టేసి అలా వదిలేశాను అంటే డబ్బులు అలా పోతానే ఉంటాయి ఇంకా. ఓకే, రైట్. సో ఇప్పుడు మేజర్గా మనం క్యాంపైన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం, రైట్? సో ఫస్ట్ యాడ్స్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలంటే ads.google.com. దెన్ మనకు ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అయిపోతుంది. డాష్ బోర్డ్ వచ్చేసింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది మనం ఈ ఆప్షన్ లో మనం బేసిక్ గా క్యాంపైన్స్ అన్ని కూడా క్రియేట్ చేస్తాము. లెఫ్ట్ సైడ్ క్యాంపైన్స్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, ఈ క్యాంపైన్స్ అనే ఆప్షన్ లో మనకు కంప్లీట్ గా ఇక్కడ చూడండి ఓవర్ వ్యూ అని ఉంది. మన అకౌంట్ లో ఇప్పుడు మనం ఇందాక ఏదైతే మెటా చూసారో చాలా యాడ్ అకౌంట్స్ లో, సారీ, ఒక యాడ్ అకౌంట్ లో మల్టిపుల్ ఎన్ని యాడ్స్ అన్నా రన్ చేసుకోవచ్చు మనం. ఆ పాయింట్ లో అసలు అమౌంట్ ఎట్లా ఖర్చు అవుతుంది, లీడ్స్ ఎట్లా వస్తుంది, ఇదంతా కూడా క్యాంపైన్స్ అన్నిటికీ రిలేటెడ్ గా ఓవర్ వ్యూ. ఇక్కడ చూడండి సెలెక్ట్ చేశాడు ఆల్ క్యాంపైన్స్. ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఇక్కడ నాకు ఏ రిలేటెడ్ క్యాంపైన్ కావాలో నేను ఇక్కడ వర్కౌట్ చేస్తాను. క్యాంపైన్స్ ఇవి ఆల్మోస్ట్ నా దాంట్లో 10 క్యాంపైన్స్ ఉన్నాయి. ఓకే, ఈ 10 క్యాంపైన్స్ లో ఏ క్యాంపైన్ గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు, రైట్? సో ఏ క్యాంపైన్ గురించి తెలుసుకోవాలో ఆ క్యాంపైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మాత్రమే నేను ఆ క్యాంపైన్ రిలేటెడ్ స్టాటిస్టిక్స్ అన్ని కూడా చూడగలుగుతాను. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్ కంపెనీ యాడ్ అకౌంట్ లో, రైట్, ఇన్ని యాడ్ అకౌంట్స్ ఉన్నాయి. ఓకే, 1 2 3 4 5 యాడ్ అకౌంట్స్ ఉన్నాయి, 6. సో యాక్సెస్ అనేది ఎట్లా తీసుకోవాలి? అగైన్ ఇప్పుడు నేను ఏదో ఒక క్లయింట్కి పని చేస్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే జ్యోతిషాలయం ఉంది, ఇది ఇక్కడ నేను యాడ్స్ అనేవి రన్ చేస్తున్నాను, కాదనట్లేదు. ఇప్పుడు దీనికి రిలేటెడ్గా స్టాటిస్టిక్స్ కానీ, అమౌంట్ పెండింగ్ కానీ, అసలు అమౌంట్ ఎట్లా పోతుందని కానీ, ఇవన్నీ నేను డేటా అనేది కస్టమర్కి చూపించాలి, రైట్? ఆ టైంలో నేను ఏం చేస్తాను, యాడ్ అకౌంట్ యాక్సెస్ అనేది క్లయింట్కి ఇచ్చేస్తాను. లేదు అనుకోండి, క్లయింట్ యాడ్ అకౌంట్ యాక్సెస్ అనేది నేను తీసుకుంటాను, రైట్? ఒక్క సెకండ్.
Yeah, sorry. సో క్యాంపైన్స్ పైన క్లిక్ చేశాను, రైట్. మనం చేసే క్యాంపైన్స్ అన్ని కూడా డాష్ బోర్డ్లోకి వచ్చిన తర్వాత క్యాంపైన్స్ పైన క్లిక్ చేస్తాము. అండ్ అగైన్ ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ ఓవర్ వ్యూ, రికమెండేషన్స్, ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్, క్యాంపైన్స్, అసెట్స్. సో ఫస్ట్ బేసికల్లీ క్యాంపైన్స్లో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. క్యాంపైన్స్లో మళ్ళీ క్యాంపైన్స్. ఓకే, ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ప్లస్, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యాంపైన్ ఆల్రెడీ రన్ అవుతుంది. ఇందాక మనం స్టాటిస్టిక్స్ అన్ని చూసాం కదా, ఆ స్టాటిస్టిక్స్ కి రిలేటెడ్ థింగ్ అన్నమాట ఇది. ఓకే, సేమ్ అక్కడ చూసిన స్టాటిస్టిక్సే ఉంటాయి, కానీ ఇక్కడ ఎందుకు చూపిస్తున్నాడు అక్కడ ఏంటి అని అడిగితే ఇది ఓవర్ వ్యూ. ఈ ఓవర్ వ్యూలో మనం బేసిక్ డీటెయిల్స్ అనేవి మొత్తం ఇక్కడ చూసుకుంటాము, కానీ ప్రతి ఒక్క డీటెయిల్ ఇప్పుడు మెటా యాడ్స్ లో రీచ్ ఎంత వచ్చింది, లీడ్కి ఎంత పడింది, లేకపోతే ఎంత ఖర్చు అయింది, మొత్తం డీటెయిల్ గా మొత్తం డేటా ఉంటుంది కదా, ఆ కైండ్ ఆఫ్ డేటా అని మొత్తం ఇక్కడ ఉంటుంది మనకి. ఓకే, ఇది క్యాంపైన్, రన్నింగ్ క్యాంపైన్. దీంట్లో ఇందాక చూపించిన స్టాటిస్టిక్స్ అన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే మనం లాస్ట్ క్లాస్ లో చూసింది ఏంటంటే క్యాంపైన్స్ అనేవి 3 types లో ఉంటాయి. ఓకే, సారీ 3 steps అనేవి ఉంటాయి. ఫస్ట్ స్టెప్ క్యాంపైన్స్ స్టెప్. ఓకే, క్యాంపైన్స్ స్టెప్ నెంబర్ 1 క్యాంపైన్స్, స్టెప్ నెంబర్ 2 యాడ్ గ్రూప్స్. ఓకే, యాడ్ గ్రూప్స్. స్టెప్ నెంబర్ 3 యాడ్స్. ఓకే, 3 steps ఇవి. ఈ 3 steps అనేవి మనం మ్యాండేటరీగా వర్కౌట్ చేస్తేనే యాడ్ అనేది ముందుకెళ్తుంది. స్టేజ్ 1 క్యాంపైన్, స్టేజ్ 2 యాడ్ గ్రూప్స్, స్టేజ్ 3 యాడ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టేజ్లో ఏముంటుంది, రైట్? ఫస్ట్ స్టేజ్లో ఏముంటుంది అంటే అసలు ఆ క్యాంపైన్ అనేది ఏంటి, లైక్ సర్చ్ క్యాంపైన్ తీసుకుంటున్నారా, డిస్ప్లే తీసుకుంటున్నారా, క్యాంపైన్ ఆబ్జెక్టివ్ అనుకోండి. ఓకే, క్యాంపైన్ ఆబ్జెక్టివ్ అంతా కూడా క్యాంపైన్ లెవెల్లో ఉంటుంది, రైట్? యాడ్ గ్రూప్స్లోకి వచ్చేసరికి మనము యాడ్ అనేది ఏ కీవర్డ్స్కి చూపిస్తున్నాము, రైట్? ఏ లొకేషన్ వల్ల చూపిస్తున్నాము. ఓకే, ఇట్లాంటివన్నీ కూడా యాడ్ గ్రూప్ లెవెల్లో ఉంటుంది. ఓకే, థర్డ్ స్టెప్ యాడ్స్లో ఏముంటుంది అంటే ఎగ్జాక్ట్గా యాడ్ అనేది కస్టమర్కి ఎట్లా కనిపిస్తుంది. ఓకే, థర్డ్ స్టెప్లో యాడ్ అనేది ఎగ్జాక్ట్గా జనాలకు ఎలా కనిపిస్తుంది. ఈ 3 steps అనేవి మనం గూగుల్ యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు మేజర్గా ఫోకస్ చేయాల్సినది, రైట్? ఓకే, ఫస్ట్ స్టెప్ చూడండి. క్యాంపైన్స్ క్లిక్ చేశాను, ప్లస్ బటన్ పైన క్లిక్ చేశాను, న్యూ క్యాంపైన్, కొత్త క్యాంపైన్ క్రియేట్ చేయడానికి క్లిక్ చేశాను, రైట్? చూజ్ యువర్ ఆబ్జెక్టివ్. దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి వాళ్ళు ఇచ్చేశారు. సేల్స్ కావాలా, లీడ్స్, వెబ్సైట్ ట్రాఫిక్, యాప్ ప్రమోషన్స్, గూగుల్ స్టోర్ విజిట్స్, అవేర్నెస్ అండ్ కన్సిడరేషన్. ఓకే, అయితే మీరు ఏం చేయాలంటే ఏ ఆప్షన్లు చూస్ చేసుకోవద్దు. క్రియేట్ ఎ క్యాంపైన్ వితౌట్ గోల్స్ ఆడియన్స్, ఈ ఆప్షన్ అనేది చూస్ చేసుకోండి. ఎందుకు ఈ ఆప్షన్ ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ప్రీ డిఫైన్డ్ క్యాంపైన్స్ అన్నట్టు కూడా చెప్పొచ్చు. ఈ ఆప్షన్స్ కనుక మనం తీసుకుంటే కంపెనీ వాడు, గూగుల్ వాడు వాళ్ళ యాడ్స్లోకి తీసుకెళ్ళిపోయి అమౌంట్ అనేది ఎక్కువ ఛార్జ్ చేస్తాడు. అండ్ ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ కూడా ఎక్కువ మనకి స్పెసిఫిక్గా మనం చేయాల్సినవి ఎక్కువ దొరకవు. ఈ పర్టికులర్ ఆప్షన్ తీసుకుంటే క్యాంపైన్ మొత్తం కూడా మనకి ఇష్టం వచ్చినట్టు, మనకు కావాల్సినట్టు మనం రెడీ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ క్యాంపైన్ టైప్. లాస్ట్ క్లాస్లో మనం చూసిన టైప్స్ ఇవి. క్యాంపైన్ అనేది సర్చ్ పెడుతున్నామా, డిస్ప్లే విల్ కమ్ అండర్ యూట్యూబ్ యాడ్స్, సారీ యూట్యూబ్ కాదు, ఈ బ్యానర్ యాడ్స్ అవన్నీ కూడా, రైట్? యాప్ అంటే యాప్ డౌన్లోడ్ కోసం, వీడియోస్ అంటే యూట్యూబ్ వస్తుంది, ప్లస్ ఇదే డిస్ప్లే యాడ్స్లో వీడియోస్ కూడా ప్లే చేయొచ్చు. నెక్స్ట్ షాపింగ్ యాడ్స్ అంటే లాస్ట్ టైం చూసినట్టు ఇమేజ్, అది ఎక్కడ కొనుక్కోవాలి అనే ప్రోడక్ట్ లింక్, నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ అనేది ఎంత, ప్రోడక్ట్ వాల్యూ ఎంత, ఇవన్నీ చూపిస్తాడు. ల్యాండింగ్ పేజ్ వచ్చేసి డైరెక్ట్ మనం ప్రోడక్ట్ అనేది కొనేసేయచ్చు. ఓకే, రైట్.
అండ్ అగైన్ మళ్ళీ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సర్చ్ క్యాంపెయిన్ కి అమౌంట్ ఎట్లా డెబిట్ చేస్తాడు, కాస్ట్ పర్ క్లిక్ పైన చేస్తాడు సర్చ్ క్యాంపెయిన్ లో. ఇప్పుడు ఈవెన్ మనం స్టార్టింగ్ లో చూసింది కూడా అదే, కాస్ట్ పర్ క్లిక్ సిపిసి. నెక్స్ట్ డిస్ప్లే క్యాంపెయిన్ లో కూడా ఆల్మోస్ట్ చూపించినందుకు ఇంప్రెషన్ కి తీస్తాడు. ఓకే, షాపింగ్ యాడ్స్ లో వచ్చేసరికి మనకి ఓన్లీ ఒక ప్రొడక్ట్ అనేది సెల్ అయిపోయినప్పుడే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మొబైల్ కొనాలి అంటే ఏదో ఒక కంపెనీ వాళ్ళు షాపింగ్ యాడ్ పెడితే అన్లెస్ నేను ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్ కొననంత వరకు కూడా గూగుల్ వాడు ఆ కంపెనీకి చార్జెస్ అనేది ఏం తీసుకోడు. ఓకే, అన్లెస్ మనం ఒక ప్రొడక్ట్ అనేది బై చేయనంత వరకు కూడా గూగుల్ వాడు అమౌంట్ అనేది ఏం డెబిట్ చేయడు. రైట్, వీడియో క్యాంపెయిన్ లో వచ్చేసి మనకి అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది ఒక వ్యూకి, ఒక వీడియో చూసినందుకు గాను అమౌంట్ అనేది డెబిట్ చేస్తాడు. యాప్ లో వచ్చేసి సక్సెస్ఫుల్ యాప్ డౌన్లోడ్ కి అమౌంట్ అనేది ఛార్జ్ అవుతుంది. ఓకే రైట్, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ నేను క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ తీసుకునేటప్పుడు క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ గోల్స్, నెక్స్ట్ సర్చ్ క్యాంపెయిన్ చేద్దాం అనుకుంటున్నాను, నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడే అవసరం లేదు, ఇవన్నీ మళ్ళీ డీటెయిల్ గా చూద్దాం లోపలికి వెళ్ళే కొద్దీ. కంటిన్యూ క్లిక్ చేశాను. సెలెక్ట్ ద రిజల్ట్స్ యూ వాంట్ టు గెట్ ఫ్రమ్ ద క్యాంపెయిన్. ఓకే, మన రిజల్ట్స్ ఏంటి, మనం వెబ్సైట్ లోకి జనాన్ని ల్యాండ్ చేయాలనుకుంటున్నామా, కాల్స్ తెచ్చుకోవాలా ఏంటి అనేది అడుగుతున్నాడు. ఓకే, ఇది సెలెక్ట్ చేస్తే చేయండి లేకపోతే లేదు ఇప్పటికి, ఎందుకంటే మనం ఎలాగో లోపలికి వెళ్ళాక డిజైన్ చేసుకుంటాం కాబట్టి. క్యాంపెయిన్ ట్రైల్ 30/01/2025. రైట్, సో ఇది ఆబ్జెక్టివ్ స్టేజ్ నెంబర్ 1 ఇన్ గూగుల్ యాడ్స్. సో నథింగ్ బట్ సెలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ అన్నమాట. ఓకే, మనం క్యాంపెయిన్ దేనికోసం చేస్తున్నాము, ఏ ప్లేస్ లో చేస్తున్నాము, దేనికోసం చేస్తున్నాము, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని క్యాంపెయిన్ నేమ్ పెట్టేసుకొని క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే రైట్, ఇక్కడ చూడండి బిడ్డింగ్. సో గూగుల్ యాడ్స్ కి రిలేటెడ్ గా ఎవ్రీ డిస్కషన్ అనేది ముందే జరిగింది. వాట్ ఈస్ మీన్ బై బిడ్డింగ్, ఎవరికన్నా ఐడియా ఉందా? లాస్ట్ క్లాస్ లో మనం డీటెయిల్ గా మాట్లాడాము బిడ్డింగ్ గురించి. బిడ్డింగ్ ఐడియా ఉందా? ఓకే, సెలెక్ట్ ఆన్ క్లిక్స్. ఇప్పటికి సెట్ ఏ మాక్సిమం కాస్ట్ పర్ క్లిక్ బిడ్ లిమిట్. నేను నా క్యాంపెయిన్ కి రెస్ట్రిక్షన్ ఇస్తున్నాను దట్ ఎనీ క్లిక్ అబౌవ్ 50 రూపీస్ అనేది ఇవ్వకూడదు అని. ఓకే, మాక్సిమం నేను క్లిక్ కి ఇవ్వగలిగింది 50 రూపాయలే, దాన్ని బట్టి నా యాడ్ అనేది జనాలకు చూపించు అని చెప్తున్నాను. ఓకే, ఇప్పటికి మీరు క్లిక్స్ తీసుకోండి, ఈ కన్వర్షన్ వాల్యూ, ఇంప్రెషన్ షేర్ ఇవన్నీ డీటెయిల్ గా వస్తాయి. ఓకే, వాట్ డూ యూ వాంట్ టు చూస్ ఆన్ బిడ్డింగ్? క్లిక్స్ పైన తీసుకుంటున్నాను, 50 రూపీస్ మాక్సిమం క్లిక్ ఇచ్చాను, క్లిక్ ఆన్ నెక్స్ట్. సి అండ్ స్టిల్ ఇంకా మనం సెకండ్ లెవెల్లోనే ఉన్నాము. ఓకే, క్యాంపెయిన్ అనేది ఎక్కడ చూపించాలి, లొకేషన్స్, ఎంటర్ ద లొకేషన్స్, లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి. రైట్, ఈ లాంగ్వేజెస్ ఏంటంటే చాలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా తెలుగుకి రిలేటెడ్ గా తీసుకోవాలనుకోండి, సో జనాలు ఎవరైతే వాళ్ళ మొబైల్లో తెలుగు యాజ్ ఏ కీబోర్డ్ కానివ్వండి, లాంగ్వేజ్ తెలుగు కానివ్వండి, ఇట్లా సెట్ చేసుకుంటే వాళ్ళకి మన యాడ్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇండియాలో అరబిక్ మాట్లాడే వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయాలనుకుంటే
ఓన్లీ అరబికే పెట్టుకోవాలి నేను. ఓకే, స్పెసిఫిక్గా మనకి ఆల్మోస్ట్ తెలుగు ఇంగ్లీష్ హిందీస్ పెట్టేస్తాం కామన్గా. రైట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. See, where will people go when they click on or click your ad? ఓకే, ఇది అడుగుతున్నాడు. నీ యాడ్ అనేది చూపించినప్పుడు కస్టమర్లని ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఏదైనా మీకు వెబ్సైట్ ఉందా? ఇక్కడ అడిగేదే ఫైనల్ యూఆర్ఎల్ అని అడుగుతున్నాడు. రైట్, ఇక్కడ ఏంటంటే ఎయిదర్ ల్యాండింగ్ పేజ్ ఆర్ వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఓకే, వెబ్సైట్ ఇచ్చేసాను. ఇది సెకండ్ స్టెప్, కీవర్డ్స్ అండ్ యాడ్స్. దీంట్లో ఇప్పుడు నేను ఏ కీవర్డ్స్కి జనాలని టార్గెట్ చేయాలి అనుకుంటున్నా, లేదంటే జనాలు ఇంటర్నెట్లో ఏమని చెక్ చేస్తే నా యాడ్ అనేది కనిపించాలి. రైట్, ఇప్పుడు నేను యాడ్ పెడుతుంది డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ అనుకోండి. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, ఇది ఒక కీవర్డ్. నెక్స్ట్, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్, ఇది ఒక కీవర్డ్. ఇది నేను ఎక్కడా రీసెర్చ్ చేయట్లేదు, ఇదంతా నేను నా నాలెడ్జ్ ప్రకారం రాసేస్తున్నాను. సో అండ్ నాలెడ్జ్ ప్రకారం రాసే కీవర్డ్స్ ఉంటాయి, ప్లస్ మనం రీసెర్చ్ చేసి రాయాల్సిన కీవర్డ్స్ ఉంటాయి. మనం లాస్ట్ టైం కీవర్డ్స్ డౌన్లోడ్ చేసాం కదా, డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి కావాల్సిన కీవర్డ్స్ ఉన్నాయా, లేకపోతే ఉన్న కీవర్డ్స్తో నేను సాటిస్ఫైగా ఉన్నానా, ఈ 2 క్వశ్చన్స్ తర్వాత ఇంకా కీవర్డ్స్ యాడ్ చేయాలా లేకపోతే ఉన్న కీవర్డ్స్ రిమూవ్ చేయాలా అనేది అన్నమాట. మనం డెసిషన్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను శాంపుల్గా ఒక 4-5 కీవర్డ్స్ రాస్తున్నాను చూడండి. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్, డిజిటల్ మార్కెటింగ్. ఇంకేం టైప్ చేయొచ్చు? ఎవరన్నా సజెషన్స్ చెప్తారా? ఎవరన్నా ఇంకేమన్నా చేయొచ్చా అని? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ విజయవాడ. రైట్, ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా ఒక 4 కీవర్డ్స్ రాసుకున్నాను. రైట్, 1 2 3 4. ఈ కీవర్డ్స్కి నేను ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి కొన్ని సజెషన్స్ కూడా వచ్చాయి మనకి. ఇక్కడ చూడండి, వెబ్సైట్ ఆల్రెడీ ఇచ్చేసాం మనం. ఇక్కడ మన వెబ్సైట్ అనేది రిఫర్ చేసుకొని గూగుల్ నుంచి కొన్ని రికమెండెడ్ కీవర్డ్స్ అనేవి సజెషన్స్ కింద వచ్చాయి. ఇవన్నీ నేను ఇక్కడ అప్లై చేసేసాను. అయితే ఇప్పుడు నేను డిసైడ్ చేయాలి దట్ ఈ కీవర్డ్స్ అనేవి ఏ మ్యాచ్ కింద ఉండాలి అని. ఓకే, బ్రాడ్ మ్యాచ్ పెట్టుకోవాలా, ఓకే, లేకపోతే ఫేజ్ మ్యాచ్ పెట్టుకోవాలా, లేకపోతే ఇంకొక మ్యాచ్ పెట్టుకోవాలా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి మన బిజినెస్ బట్టి. ఇప్పుడు నేను మేజర్గా కీవర్డ్స్ గురించి ఒక క్లాస్ మొత్తం చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో, ఈ పాయింట్ ఆఫ్ ఫేజ్లో మనం రాసే కీవర్డ్స్ అనేది ఎంత కరెక్ట్గా, ఎంత ఎఫెక్టివ్గా ఉంటే మన యాడ్ రిజల్ట్స్ అనేవి కూడా అంత ఎఫెక్టివ్గా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు కీవర్డ్స్కి రిలేటెడ్ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ, ఇది ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దీని గురించే వెతుకుతున్నారు. ఇప్పుడు మనం చేసే డిజిటల్ మార్కెటింగ్లో ఇప్పుడు నేనంతా మాన్యువల్గా చెప్తున్నాను కదా, ఈ మాన్యువల్గా చేసే వర్క్ని కొన్ని చోట్ల ఏఐ యూస్ చేసుకొని వర్కౌట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇది చూసుకుంటే,
చాట్ జీపీటీ గుర్తుందా అందరికి? ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐలో చాట్ జీపీటీ కూడా ఒక ఆప్షనే. ఇక్కడ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ. ఇది నా సిస్టంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ సిస్టమ్స్ లో చాట్ జీపీటీ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే ఇవే ఆప్షన్స్ కూడా రావు మీకు, రైట్? ఏ ఆప్షన్ కూడా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మెయిల్ ఐడి, దీంట్లో నాకు ఇలా వస్తుంది చాట్ జీపీటీ, రైట్? ఇప్పుడు నేను ఇదే చాట్ జీపీటీ వేరే మెయిల్ ఐడిలో ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఓకే చూడండి, డాష్ బోర్డ్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ నాకు ఏం రావట్లేదు. అగైన్ మళ్ళీ రీఫ్రెష్ కూడా చేశాను, స్టిల్ ఏం రావట్లేదు. ఓకే, అదే నా పర్సనల్ మెయిల్ ఐడి ఓపెన్ చేస్తే నాకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా రిలేటెడ్ టు డిజిటల్ మార్కెటింగ్. హ్యూమన్ రైటింగ్ 100% యూనిక్ SEO మైజ్డ్ ఆర్టికల్స్. ఈ పర్టికులర్ విండో అనేది కంప్లీట్ గా రిలేటెడ్ టు SEO. అండ్ అగైన్ ఇది కూడా SEO రిలేటెడ్, కాంటెంట్ రైటింగ్ రిలేటెడ్. ఆర్టికల్ ఇంక్లూడింగ్ FAQs, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, దీనికి రిలేటెడ్. సో ఇది గూగుల్ ర్యాంకింగ్ రిలేటెడ్. ఓకే, మిడ్ జర్నీ ప్రాంప్ట్ జనరేటర్. ఇప్పుడు ఇక్కడ చాట్ జీపీటీ అసలు మనం ఎట్లా జనరేట్ చేయాలి ఏంటి అనేది తెలుసుకోవడానికి ఒక విండో చూడండి. యూట్యూబ్ స్క్రిప్ట్, కీవర్డ్ స్ట్రాటజీ, అవుట్ ర్యాంక్ ఆర్టికల్స్, బయ్యర్ పర్సోనా లెజెండ్, గెట్ మంత్లీ కాంటెంట్ క్యాలెండర్ ఇన్ 1 క్లిక్. సార్ స్క్రీన్ షేర్ చేస్తున్నారా? చేస్తున్నాను కదా, లేదు కనిపించట్లేదు. ఇప్పుడు ఆఫ్ అయినట్టుంది. ఇప్పుడు స్టాప్ చేస్తాను, ఒక్క సెకండ్. మరి ఎవరు చెప్పరేంటి స్క్రీన్ షేర్ అవ్వట్లేదని? అందుకే ఎవ్రీ క్లాస్ మధ్యలో నేను చెప్తానే ఉంటాను, స్క్రీన్ షేర్ ఆగిపోతే చెప్పండి అని, రైట్? అండ్ మీరు చెప్పట్లేదని ఈ విండో నేను అనుకుంటే మినిమైజ్ చేసుకోవచ్చు. ఈ విండో కావాలనే చేయట్లేదు, మీరు ఎలాగో చెప్పరని, రైట్? సో ఇక్కడ ఉండే ఆప్షన్స్ అన్నీ కూడా AI, డిజిటల్ మార్కెటింగ్ విత్ AI అని కీవర్డ్ ఎవరైతే చెప్పారో, సో ఆ టాపిక్ లో ఇవన్నీ కూడా మనం చాట్ జీపీటీలో యూటిలైజ్ చేసుకొని నాకు కీవర్డ్స్ కావాలా, ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకుంటాను. అదే నాకు SEO రిలేటెడ్ కాంటెంట్ కావాలా, ఇక్కడ నుంచి వర్కౌట్ చేస్తాను. కానీ అదే నేను వేరే ఈమెయిల్ ఐడికి వెళ్ళిపోయి చాట్ జీపీటీ వెతికితే నాకు అక్కడ కనిపించిన ఏ ఆప్షన్ కూడాను దీంట్లో దొరకదు. ఎందుకు అంటే నా పర్టికులర్ మెయిల్ ఐడిలో, నా పర్టికులర్ చాట్ జీపీటీలో నేను AI అనేది ఇంక్లూడ్ చేసుకున్నాను. సో దిస్ ఈస్ కాల్డ్ డిజిటల్ మార్కెటింగ్ విత్ AI. ఇప్పుడు ఈవెన్ మనం కీవర్డ్స్ డౌన్లోడ్ చేసాం కదా, అదే కీవర్డ్స్ ని రీసెర్చ్ ఎట్లా చేసుకోవాలి, సెర్చ్ చేసిన కీవర్డ్స్ నుంచి ఎఫెక్టివ్ కీవర్డ్స్ ఏంటి, నాన్ ఎఫెక్టివ్ ఏంటి, ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐలో మనం వర్కౌట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మేజర్ గా మీరు చేయాల్సిన పని ఏంటంటే, నో వన్ ఈజ్ షోయింగ్ ఆర్ సెండింగ్ కీవర్డ్స్ అన్నమాట. ఎవరన్నా సెండ్ చేశారా నిన్న? అగైన్ మెయిల్ ఐడీస్ అయితే ఏం రాలేదు. సో కీవర్డ్స్ అనేవి రీసెర్చ్ చేసి ఈ మెయిల్ ఐడికి సెండ్ చేయండి. సి కనిపిస్తుంది అందరికి? ఈ మెయిల్ ఐడి అందరు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని కీవర్డ్స్ అన్ని రాసి ఒక డాక్యుమెంట్ ఫామ్ లో పంపించండి. ఆ కీవర్డ్స్ అన్ని చూపించిన తర్వాత ఇక్కడ నేను యాడ్ లో సెకండ్ స్టెప్ దగ్గరే కావాలని ఆపేశాను. ఓకే, ఈ స్టేజ్ లో కావాలని ఆపేశాను ఇక్కడ, రైట్? ఈ స్టేజ్ లో కీవర్డ్స్ అనేవి ప్రాపర్ గా రాస్తేనే పని జరుగుతుంది. ఓకే, ఇక్కడ
ఇది కనిపిస్తుంది కదా స్క్రీన్ అనేది, ఇది థర్డ్ స్టేజ్. సో ఫస్ట్ ఏంటంటే కీవర్డ్స్ అన్ని రాసి ఒకసారి మెయిల్ చేయండి. అట్లీస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 10 రిప్లైస్ అనమాట. 10 రిప్లైస్ వచ్చాక నేను ఆ రిమైనింగ్ యాడ్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. ఓకే, అంటిల్ అప్పటి వరకు కూడా నేను కీవర్డ్స్ పైన ఎక్కువ వర్కౌట్ చేస్తాను. ఎయిదర్ ఇట్ ఈస్ షాపింగ్ ఆర్ సర్చ్ ఆర్ డిస్ప్లే. ఓకే, సో 80 మంది ఉన్నారు క్లాస్లో, 10 రిప్లైస్ కూడా రాలేదు కీవర్డ్స్కి రిలేటెడ్గా. మళ్ళీ చెప్తున్నాను, అంటిల్ అన్లెస్ మీరు ప్రాక్టీస్ చెయ్యనంత వరకు ఇలాగే ఉండిద్ది క్లాస్. డిగ్రీ అయిపోగానే జాబ్ కావాలి ఫ్రెషర్కి, మినిమం ఆఫ్ మినిమం వరస్ట్ సినారియోలో 15,000 శాలరీ ఈజీగా ఇస్తారు డిజిటల్ మార్కెటింగ్ కరెక్ట్గా నేర్చుకుంటే. మరి ఎంతమంది జాబ్ చేయాలి అనే ఉద్దేశంతో ట్రైనింగ్ వస్తున్నారు, లేదంటే ఆ సర్టిఫికేట్ కోసం ఎంతమంది వస్తున్నారు మీరు క్యాల్కులేట్ చేసుకొని ఈ కీవర్డ్ రీసెర్చ్కి రిలేటెడ్గా థింగ్స్ అన్నీ కూడా ఈ ఈమెయిల్ ఐడికి పంపించండి. ఓకే, యాప్ కాకుండా అంటే కీవర్డ్సా? సరే నేను జనరల్గా చెప్తాను, ఒకసారి చూడండి. నేను గూగుల్ ఓపెన్ చేశాను, ఇది జనరల్ ఒక ఐడియా మాత్రమే. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ బాబు అనంత్ కుమార్, అది మ్యూట్ చేయమ్మా. అతనికి ఎవరన్నా చెప్పండి మ్యూట్ చేయమని. ఇది ఒక జనరల్ సెర్చ్, ఇవన్నీ కూడా మనకి కీవర్డ్ కిందకే వస్తాయి. అంటే నథింగ్ బట్ ఫ్రీక్వెంట్లీ ఏవైతే సెర్చెస్ జరుగుతున్నాయో దానికి రిలేటెడ్ ఇవన్నీ కూడా. ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్, ఇప్పుడు మనం కస్టమర్ లాగా మనం ఆలోచించాలి. ఇప్పుడు మా ఇంట్లో పెళ్ళి ఉంటే నేను వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి రిలేటెడ్గా ఇంటర్నెట్లో ఎట్లా సెర్చ్ చేస్తాను, అట్లా మనం వర్కౌట్ చేసుకోవాలి. లేదు అంటే ఊబర్ సజెస్ట్ ఉంది, దీంట్లో కూడా కొన్ని కీవర్డ్స్ వస్తాయి, బట్ ఇది కొంచెం పెయిడ్ ఆప్షన్ ఉంది. కానీ నన్ను అడిగితే బెస్ట్ సజెషన్ ఏంటంటే యాప్లోనే ఫ్రీ టూల్ గూగుల్ యాడ్స్, గూగుల్ కీవర్డ్ ప్లానర్లో వర్కౌట్ చేయండి. ఓకే, దెన్ మీకు రైట్ సెట్ ఆఫ్ కీవర్డ్స్ అనేవి ఆబ్వియస్గా వస్తాయి. అండ్ ఎవ్రీవన్ కీవర్డ్స్ అనేది మీరు ఏదైనా ఒక సపరేట్ ఇండస్ట్రీ తీసుకోండి, ఎక్సెప్ట్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ కాకుండా ఏదైనా ఇండస్ట్రీ తీసుకొని దానికి రిలేటెడ్ కీవర్డ్స్ అన్ని రాసి ఈ ఈమెయిల్ ఐడికి పంపించండి. ఓకే, ఎవ్రీవన్. సో కరెక్ట్గా ఈమెయిల్ ఐడీస్ పంపించి కరెక్ట్గా వర్కౌట్ చేసుకోగలిగితే మా ఏజెన్సీలోనే జాబ్స్ ఇవ్వడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, అర్థమవుతుందా? సి, ఇదొక కంపెనీ అండి, ఇదొక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఈ ఏజెన్సీ ఏంటి అంటే బిజినెసెస్కి సర్వీసెస్ ఇస్తాము. సో ఈ పర్టికులర్ కంపెనీలో ఎవ్రీ టైం డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్స్కి జాబ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మేము పనిచేసే కంపెనీలో మినిమం ఆఫ్ మినిమం 15 లేకుండా ఎవరిని హైర్ చేయరు ఇక్కడ. అర్థమవుతుందా? 15 లేకుండా ఏ ఫ్రెషర్ని తీసుకోరు. బట్ ఈ ఏజెన్సీలో చూసేది ఏంటి అంటే నాలెడ్జ్ ఉందా లేదా. సో మీరు కరెక్ట్గా వర్కౌట్ చేయగలిగితే ఇదే కంపెనీలో జాబ్స్ ఇప్పించడానికి కూడా మేము ట్రై చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో అది గుర్తుపెట్టుకొని ఒకసారి కీవర్డ్స్ అందరూ రాసి ఒకసారి ఇది ఈ మెయిల్ ఐడికి పంపించండి. రేపు 2 o'clockకి ఆ కీవర్డ్స్ పైన వర్కౌట్ చేద్దాం క్లాస్ అనేది. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఉండండి, ఆర్ ఎల్స్ ఎవ్రీవన్ కెన్ లీవ్. ఎన్ని అయినా పంపచ్చు అంటే పంపించు చందు. దాంట్లో రైట్ కీవర్డ్ ఏంటి, రాంగ్ కీవర్డ్ ఏంటి అనేది మనం క్లాస్లో డిస్కస్ చేద్దాం.
రేపు 2 o'clock కి షార్ప్ స్టార్ట్ చేద్దాం.